హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేశాను అనేది ఫుల్ వ్లాగ్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను పటం పెట్టుకొని చేసుకుంటాను. ఈసారి మాత్రం నాకెందుకో కలశం పెట్టి చేసుకుందాము అని అనిపించిందండి. అందుకని మొదటిసారి నేను కలశం అయితే ప్రతిష్ఠించి ఆ లక్ష్మీదేవి అమ్మవారిని అయితే అందులోకి ఆవహించి అంతా కూడా మంచిగా జరగాలి అనేసి మొక్కున్నానండి. సో ముందుగా అయితే ప్రసాదాలన్నీ కూడా రెడీ చేశాను. బెల్ల పొంగలి, పూర్ణం గారెలు, బూర్లు అన్నీ కూడా చేశానండి. ఇంకా పాయసం అన్నీ వేసాను, అన్నీ చేశాను. అండ్ ఇక్కడ చూసారు కదా, బెల్లం అయితే ఫ్రై చేస్తున్నాను. బెల్లం పాకం బట్టి ఉడకబెట్టిన పచ్చెనపప్పును మిక్సీ వేసుకొని బెల్లంలో అయితే కలిపి ఉండపాకం లాగా వచ్చాక మొదలు చేసి బూరలు అయితే వేస్తామండి. పూర్ణం బూరలు అంటారు, సుగీలు అని కూడా అంటారు. ఇంకా చూసారు కదా, అమ్మవారికి ఇష్టమైన దద్దోజనానికి అయితే పెరుగు తాలింపు వేసి రెడీగా పెట్టుకున్నాను. దద్దోజనం కూడా చేశానండి. ఇంకా పులుసు అన్నము, దద్దోజనం అట్లా ఒక 7 రకాలు అయితే చేశాను. నేనేదో ట్రై చేశాను, అవుతుందా లేదా అని అమ్మవారి మీద భారం వేశాను ఫ్రెండ్స్. ఎలాగో అన్నీ కూడా చాలా బాగా జరిగాయిందనమాట. చాలా బాగా అనిపించింది. ప్రసాదాలు అయిపోవడం నేను కలశానికి అయితే సిద్ధం చేసుకుంటున్నాను. అందుకనేసి గిన్నెలో ఒక ప్లేట్, అంటే ఇత్తడి ప్లేట్ దేవుడికనే పెడతానండి. ఆ ప్లేట్లో మనం కొద్దిగా 3 పిడికిల్లో బియ్యం తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసి కలశాన్ని అయితే ప్రతిష్ఠించాలన్నమాట. అట్లా నేను అమ్మవారి పటం పెట్టుకొని మా ఇంట్లో అమ్మవారిది ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం అయితే ఉందండి. ఆ విగ్రహంలో అమ్మవారికి ఇష్టమైన గవ్వలు అవన్నీ కూడా వేసుకున్నాను. తర్వాత కలశం అయితే పెట్టుకున్నాను కదా, అందులో పసుపు కుంకుమ ఇంకా సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసుకోవాలండి. లవంగము, ఇంకా పచ్చికర్పూరము, ఇంకా యాలక్కాయ ఇవన్నీ వేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి. ఆ సుగంధ ద్రవ్యాలు ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు ఉంటుందన్నమాట. నేనైతే అమ్మవారిని ఈ విధంగా అయితే రెడీ చేశాను కలశం పెట్టి. చూసారు కదా, రూపాయి నాణ్యంలోనే ప్రతి రూపాయి నాణ్యం అంటే లక్ష్మీదేవి అండి. అమ్మవారిని అందులోనే మనం ఆహ్వానించుకోవాలి. ఇంకా జవ్వాదు పౌడర్ ఖచ్చితంగా వేస్తే చాలా బాగుంటుందండి. ప్రతి కలశ స్థాపనకి జవ్వాది పౌడర్ వేస్తే ఆ సుగంధ వాసన సూపర్గా ఉంటుందన్నమాట. సో అలా అయితే కలశాన్ని అయితే రెడీ చేసేసాను. టెంకాయ అయితే పెట్టి టెంకాయలోనే అమ్మవారికి అయితే పసుపు కుంకుమ బొట్టు పెట్టుకున్నానండి. చాలా బాగా అనిపించింది నాకైతే. అలా తిలకం పెడుతుంటే ఎంత బాగా అనిపించింది అంటే, అమ్మవారికి నేనే ఇలా చేశానా నాకే డౌట్ వచ్చిందండి. అంత బాగా చేశాను అనమాట. ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేశాక స్తోత్రాలు అయితే చదివానండి. ఓం సుభద్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహయై నమః, ఓం శుచస్వదాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్త్యై నమః, ఓం ఆదిత్యాయై నమః, ఓం దిత్యై నమః, ఓం దిత్యాయై నమః, ఓం వసుదాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్షై నమః, ఓం క్రోధసంభావాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశుకవినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రయే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖయై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమలాధారాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పత్నిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్రసరుదాయై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇంద్రాయై నమః, ఇందుసీతాయై నమః, ఓం ఆశ్రాదజనాయై నమః, ఓం పుష్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివకర్త్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం పుష్టయై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లాం మాల్యాంబరాయై నమః, ఓం భాస్కర్యాయై నమః, ఓం శివై నమః, ఓం దేవనిలయాయై నమః, ఓం పరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారంగాయై నమః, ఓం హారిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్యై నమః, ఓం సిద్ధయై నమః, ఓం ధన్యసౌమ్యై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం రూపశనేశ్వరదానందాయై నమః. నేను లెఫ్ట్ హ్యాండ్తో పూజ చేశాను అనుకుంటారేమో అండి. మీరైతే బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. ఇదైతే ఏం లేదండి, సెల్ఫీ స్టిక్ వల్ల మీకు అలా అనిపిస్తుంది. రైట్ లెఫ్ట్ లాగా.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా జరిగిందో. మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. అన్నీ కూడా అమ్మవారికి చాలా బాగా అందాయండి. నేనైతే ఎలా ఉంటుందో ఏమో ముందు రోజే నాకు నిద్ర కూడా పట్టలేదండి. సో అలా మార్నింగ్ లేచి ముగ్గులన్నీ వేసుకొని రంగులు వేసుకొని పొద్దున్నే తలస్నానం చేసి అమ్మవారికి అన్నీ కూడా రెడీ చేసి చూసారు కదా ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టాననేది చూపిస్తున్నానండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే ముందు రోజే వచ్చారండి షిరిడి టూర్ నుంచి. సో ఆ ప్రసాదాలు కూడా పెట్టి అన్నీ కూడా అమ్మవారికి చాలా బాగా జరిగిందండి. అసలు ఈ విధంగా నేను కలశం పెట్టి చేస్తానని అసలు అనుకోలేదు. చాలా బాగా అనిపించిందండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తానమ్మా, నాకు అంతా మంచి జరగాలి, అందరికీ కూడా అంతా మంచి జరగాలని చెప్పేసి నేనైతే మొక్కున్నానండి. చాలా బాగా అనిపించిందండి. నేనైతే వెండివి అయితే కొని పెట్టానండి, బంగారం ఏం కొనలేదు. అమ్మవారికి వెండివైనా పెట్టొచ్చండి. ఇంకా అమ్మవారికి అయితే వెండిది కొన్నాము. ఇంకా సాయంకాలం నేను వాయనం అయితే ఇచ్చానండి. జాకెట్ పీస్లో ఈ శనగలు, ఇంకా చిల్లర నాణెము, ఇంకా ఎండి ఖర్జూరము, పసుపు కొమ్మ ఇవన్నీ కూడా పెట్టానండి. ఎప్పుడైనా నానబెట్టిన శనగలు అనేది వాయనంలో పెడితే చాలా మంచిదంట అండి. లక్ష్మీ కటాక్షం అనేది మనకి జరగాలండి. ఇట్లా లక్ష్మీదేవికి వాయనం ఇచ్చినట్టుగా మనము వచ్చిన ముత్తైదులని లక్ష్మీదేవిగా కొలుస్తూ వాళ్ళకి వాయనాలు అయితే ఇస్తామండి. నేనైతే 5 మందికి ఇచ్చానండి. ముగ్గురికైతే నేను వీడియో తీయలేదు, ఇద్దరికైతే తీసానండి. ఎంత పెద్ద ముత్తైదులకు ఇస్తే అంత మంచిది అంటారండి. అందుకనేసి మేమైతే ముత్తైదులకైతే ఇచ్చాను. చాలా బాగా అనిపించిందండి. వచ్చిన వారికి ప్రేమతో అంత భక్తితో వాళ్ళకి వాయినాలు అందించాను. ఈ విధంగా పసుపు రాసి ఇంకా వాళ్ళ ఆశీర్వాదం కానివ్వండి అంతా కూడా చాలా బాగుంటుంది. మనం ఎంత ఇష్టంగా చేస్తే అంత బాగుంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇస్తానండి. ఈ సంవత్సరం ఇంకా స్పెషల్ అండి నాకు. ఇంకా వచ్చే సంవత్సరం కూడా ఇంకా స్పెషల్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఏంటంటే నేను కలశం పెట్టి పూజించుకోవడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. ఇంకా అమ్మవారిని కూడా అదే వేడుకున్నానండి. ఈ సూరి ఇలా చేశానమ్మా, ఏమైనా తప్పులు ఉంటే క్షమించు, మళ్ళీసారి కూడా మంచిగా చేస్తాను అనేసి అమ్మవారిని కూడా మొక్కున్నానండి. ఇంకా వాయినాలు ఇచ్చేస్తే నా వంతు నీకు సమర్పించినట్టే అనేసి నేను అనుకున్నానండి. సో అమ్మవారికి వాయినం ఇచ్చినట్టుగా మన ముత్తైదులకైతే వాయినాలు ఇచ్చానండి. చూడండి ఈ విధంగా ఇచ్చి ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అనేసి చెప్పాలండి. మా పిన్ని గారికి ఇచ్చానండి నేనైతే. చూడండి ఈ విధంగా ప్రతి ఆడపడుచు ఈ విధంగా శ్రావణ మాసంలో అమ్మవారిని కొలిస్తే చాలా మంచిదండి. ఇలాగే మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం కూడా చేస్తారండి. అది ఎక్కువ ఏంటంటే బ్రాహ్మిన్స్ అయితే చేస్తారు, నేను ఎప్పుడు చేయలేదండి. మంగళవారం కూడా చాలా మంచిదండి. మనకి శుక్రవారం కుదరని పక్షాన మంగళవారం కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా వాయినాలు ఇచ్చి అమ్మవారిని కొలుచుకోవచ్చు. ఇలా మంగళగౌరి వ్రతం అని వరలక్ష్మి వ్రతం అని చాలా ఉంటుందండి. శ్రావణ మాసం అంటేనే ఒక వేడుకలాగా ఆడవాళ్ళకి. ఈ విధంగా అందరికీ కూడా వాయినాలు ఇస్తే చాలా మంచిదండి. నేనైతే ఈ విధంగా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా ఎవరినైనా లక్ష్మీదేవితో సమానం అంటారండి. అందుకనేసి నేను మా పాపకు కూడా నేను బొట్టు పెట్టి వాయినాల్లాగా ఇచ్చానండి. చూసారు కదా ఈ విధంగా అయితే మనము వాయినాలు ఇచ్చుకోవాలి. చూసారు కదా మనకి రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం కుదరని పక్షాన మనకి మిగిలిన శుక్రవారాల్లో కూడా చేసుకోవచ్చండి. ఇది 2వ వారమే కదా, ఇంకా 3 వారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మనం అన్నీ చూసుకొని చేసుకోవాలండి. చూసారా ఈ విధంగా చేసుకుంటే మనకేంటంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి అమ్మవారిని చాలా బాగా అలంకరించి చాలా బాగా చేసుకోవాలనిపిస్తుందండి. సో ఎవరికి ఎంత వీలైతే అంత చేయండి. అట్లీస్ట్ ఒక పటం పెట్టుకొని చీర జాకెట్ పెట్టి టెంకాయ కొట్టుకొని కర్పూర హారతి ఇస్తే చాలండి. అమ్మవారికి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇన్ని రకాల ప్రసాదాలు ఇన్ని రకాల విధంగా ఇన్ని రకాలుగా బొమ్మలు పెట్టడాలు అవన్నీ చేయకపోయినా హంగు హార్బటాలు లేకుండా సింపుల్గా పటం పెట్టుకొని అమ్మవారిని పూజించుకున్నా చాలండి. ఎవరికి వీలైనట్టు అట్లా చేసుకోవచ్చండి. ఇలానే చేయాలి అలానే చేయాలి అని మనం అనుకోవలేదండి. ఇలా ముత్తైదుల ఆశీర్వాదం తీసుకుంటూ చేసుకుంటే చాలా మంచిదండి. అందుకనేసి సింపుల్గా కూడా మనము చేసుకోవచ్చు హంగు హార్బటాలు లేకుండా. ఈ విధంగా నా వరలక్ష్మి వ్రతం అయితే పూర్తి అయిందండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా మరెన్నో వరలక్ష్మి వ్రతాలు చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మీకు అందరికి కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను.